సరే ఇక్కడ ఒక కోట ఏమో రాసినప్పుడు నిజేత రాస్తారు కదా ఏదైనా వెరిఫై చేశారా? కాదు పెట్టుకోవాలి చూసావు నువ్వు చూస్తా చెప్పేది మొత్తం సెక్షన్ సార్ మిగతా ఇక్కడ బయట వరండా 2 సైడ్ అవుతుంది మళ్ళీ 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ మున్సిపల్ పాఠశాలన్నీ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న 2000 మున్సిపల్ స్కూల్స్లో పిల్లలందరూ మెజారిటీ నేల మీద కూర్చునేవాళ్ళు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్లోనే ఫస్ట్ ఎయిడ్కే వచ్చారు. ఫస్ట్ నేను విజిట్ చేసిన మున్సిపల్ స్కూల్ ఇదే. 2014-19లో ఫస్ట్ ఈ స్కూల్ విజిట్ చేశారు. పిల్లలు నేల మీద కూర్చున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ శాఖను ఆదేశించి రాష్ట్రం అంతా పిల్లలు నేల మీద కూర్చోకూడదు, బెంచీల మీద కూర్చోవాలా, వాళ్ళకి బెంచీలు ఏర్పాటు చేయడం 30,000 బెంచీలు కావాలంటే వాళ్ళు 3 నెలల్లో రాష్ట్రం అంతా 2000 మున్సిపల్ స్కూల్లో బెంచీలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్ళు అదే అంటున్నారు, సార్ మీరు ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన బెంచీలు సార్. ఇందాక ఒక స్కూల్కి పోతే ఆ స్కూల్లో అది 6వ డివిజన్ కదా, 6వ డివిజన్ పోతే సార్ చెక్కు చెదరలేదు సార్, చిన్న గీత కూడా పడలేదు, ఈ 6 సంవత్సరాలు అలా మెయింటైన్ చేశామని చెప్తే నిజంగా ఎంతో ఆనందం ఇస్తుంది.
పిల్లలు ఇంకా నేల మీద కూర్చునేది ఏం చెప్పండి. ఎప్పుడో గతంలో మేము చదివినప్పుడు ఎప్పుడో దాదాపు 1965 అప్పుడు నేల మీద కూర్చున్నాం. ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చోవటం అంటే నిజంగా దారుణం అని. ఎందుకంటే మేమంతా హరినాథపురంలో ఓరిగంట రికడం స్కూల్లో చదివాం. అక్కడ నేల మీద కూర్చొని చదివాం 5వ తరగతి దాకా. అందుకని నేను వెంటనే ఆ రోజు ఇవ్వటం. ఈరోజు హెడ్ మాస్టర్ కూడా సార్ మీరు ఇచ్చిన పెంచారంటే ఎంతో హ్యాపీ. 6వ డివిజన్ పోతే వాళ్ళు మీరు ఇచ్చిన పెంచారంటే నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. అయితే ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క దాంట్లో ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి గౌరవులైన లోకేష్ గారిని కూడా అడగటం జరిగింది. వీటిలన్నింటినీ మున్సిపల్ శాఖ ద్వారా వీలైనంత కొంత చేస్తామని వారు వెంటనే చేయమన్నారు. దానికని ఈరోజు నెల్లూరులో ఈరోజు 54 మున్సిపల్ స్కూల్స్ నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి మేజర్. వీటన్నిటికీ ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి. పిల్లలకి చదువుతోటి ఆటపాటలు కూడా రావాలని నేను అధికారులకు ఆదేశించాను. అన్ని పాఠశాలల్లో చక్కటి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉంటే ప్లే ఎక్విప్మెంట్, 6th నుంచి 10th దాకా ఉంటే పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ కమ్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లా ఈ 5వ డివిజన్లో వస్తే ఇక్కడ ఈ బిల్డింగ్లో కేవలం 2 రూములు ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, కానీ ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి. ఈ పైన ఒక బిల్డింగ్ ఉంది, ఆడ 6 రూములు ఉన్నాయి. అక్కడ అంగన్వాడీ ఉంది. అంగన్వాడీ వాళ్ళకి మామూలుగా ఒక రూమ్ చాలు. అందుకని నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను, రేపు రీఓపెనింగ్కి అంగన్వాడీని ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఈ యొక్క స్కూల్ మొత్తాన్ని ఆడికి షిఫ్ట్ చేసుకోమన్నాను. దానికి కొద్దిగా ఫినిష్ చేస్తాం. ముందు కొంత ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ పిల్లలకి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ చేయమన్నాను. ఇప్పుడే ఆదేశించాను. రేపు 23వ తేదీ లోపల, అంటే ఈ పిల్లలకి స్కూల్ అయ్యే లోపల దాన్ని కంప్లీట్ చేయమని కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ 45 పార్ట్లు ఇవాళ రేపు వెళ్ళిన 3 రోజుల్లో తిరగాలని నిర్ణయించుకున్న అధికారులతో, కమిషనర్ గారు మిగతా అధికారులతో ప్రజాప్రతినిధులతో ఇవాళ మార్నింగ్ కరెక్ట్గా 5 o'clock స్టార్ట్ చేశాను. దాదాపు 9:30 దాకా తిరిగాను. మళ్ళీ ఈవినింగ్ యాక్చువల్గా మళ్ళీ 4:30 స్టార్ట్ చేసాం. తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా 3 రోజుల్లో ప్రతి స్కూల్ని విజిట్ చేసి 54 స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ హెడ్ మాస్టర్తో ఆ టీచర్లతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడమే. గౌరవులైన మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ అసెంబ్లీ అయిన తర్వాత 54 స్కూల్స్ తిరుగుతాను నెల్లూరు టౌన్లో ఉండేది. వాటికి ఏం కావాలో మా డిపార్ట్మెంట్ చేయగలిగిన మేము చేస్తాము. మీ డిపార్ట్మెంట్ చేయాల్సి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను చేయమని అడిగాను. వారు వెంటనే చేయమని పాజిటివ్గా స్పందించారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, 54 డివిజన్లు నెల్లూరు అంటే సిటీ 28 కాదు, మొత్తం రూరల్లో 26 ఉన్నాయి. 54 డివిజన్లో చక్కగా పార్కులు కానీ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే.